గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి వనరుల శిక్షణా కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర జీఎస్టీ ముఖ్య కమిషనర్ సంగీత మాట్లాడుతూ దేశంలో పన్ను వాటాలో తెలంగాణ 6% అందిస్తుందన్నారు. పన్ను వసూళ్లలో తెలంగాణ ముందుందన్నారు. సరళమైన జీఎస్టీ విధానం వ్యాపారాల్లో నమ్మకాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు నాగార్జున మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ప్రస్తుతం జీఎస్టీ చెల్లింపుదారులు పెరిగారని తెలిపారు. Many taxes with one. GST simplified the way India does business and the way citizens engage with the nation's economy. Designed through unprecedented consensus between the center and states, GST On the 8th anniversary, GST greetings to all on behalf of CBIC. At Hyderabad, we celebrated with great fun and flavor. We had a thoughtful discussion and the performance of Hyderabad GST was also presented, which was appreciated by all. We stay committed to make it a more simplified tax regime and more friendly. చాలా సంతోషంగా ఉందండి. నాకు జిఎస్టీ డే అని పిలిచారు ఇక్కడికి. అండ్ జిఎస్టీ అనేది ట్యాక్సేషన్లో అందరికీ ఎంత ఈజీ చేసిందంటే ఇంతకుముందు రకరకాల ట్యాక్సెస్ ఉండేవి. అన్నీ కాకుండా ఒకటే సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసుకొచ్చి దే హవ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ నేను విన్నాను కూడా April 2025లో 2,37,000 crores of GST collect. We're being very, very good and very proactive with people also. Chala santosham andi nannu pilisaaru chief guest ga.